ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనలో అప్పుడే గ్రూపుల గోల మొదలైంది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే జనసేనలో గ్రూపుల గోలతో పాటు చీలికలొచ్చేశాయి. అసలు పిఠాపురంలో ఓవైపు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేనకు అస్సలు పొసగడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీనికి తోడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా రెండు పార్టీల మధ్య ఉన్న గొడవను మరింత ముదిరేలా చేశాయి. తాజాగా నియోజకవర్గ కేంద్రమైన పిఠాపురం మండలంలో మట్టి తవ్వకాల కోసం జరిగిన గొడవలు ముదిరి జనసేనలోని రెండు వర్గాలు వీధికెక్కాయి. పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెంలో మట్టి తవ్వకాల విషయంలో పార్టీలోని రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. జనసేనకే చెందిన మాజీ ఎంపీపీ కురుముల్ల రాంబాబు పైన మరో వర్గం జనసేన నాయకులు దాడి చేశారంటూ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ వివాదం వాస్తవానికి ఇటుక బట్టీల మట్టి తరలింపు విషయంలో మొదలైంది. చెరువులో మట్టి తవ్వకాల కోసం అధికారులు అనుమతుల కోసం ఓ వర్గం ప్రయత్నిస్తుండగా మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాల అనుమతుల కోసం మేం కష్టపడితే మట్టి మీరెలా తరలిస్తారు అంటూ మాజీ ఎంపీపీ రాంబాబు మరో వర్గం జనసేన నాయకులు కలిసి వచ్చి ఇటుక బట్టి యజమానులను నిలదీశారు. దీంతో మా ఊరి చెరువులో మట్టి తవ్వడానికి మీకు హక్కుందా అంటూ ఆ వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి చివరికి ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఆ తర్వాత రెండు వర్గాల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకునేందుకు పిఠాపురం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ఘటనతో పిఠాపురం జనసేన రాజకీయం తీవ్ర ఉధృతంగా మారింది. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సంబంధిత శాఖ అధికారులు చెరువులో మట్టి తోలడానికి సంబంధించి ఉన్న అనుమతులపైన విచారణ చేస్తున్నట్లు సమాచారం.